కూటమి ప్రభుత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని ఎంపీ చింతకాయల విజయ్ అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు రుణాలను అందించారు. రేపు రానున్న రోజుల్లో 33% రాజకీయ రిజర్వేషన్ గాని వచ్చాక ఎంత ప్రగతిలోని ఈ సమాజం ముందుకెళ్తుంది ఆడవాళ్ళ ద్వారా అనేది మన కళ్ళతో చూస్తామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఆ రిజర్వేషన్ బిల్లు కూడా రానున్న రోజుల్లో పార్లమెంట్ లోకి వస్తే ఇక్కడ పుట్టిన మీ విజయ్గా నాకు ఓటేసే హక్కు ఈ రోజు రాజ్యసభ సభ్యుడిగా వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నాను, నా తమ్ముడు రాజేష్ కానీ నేను కానీ ఎవరన్నా కానీ మీ అందరికి సేవ చేయడానికి ఉంటామని తప్ప మీరు ఏం చెప్తే ఆర్డర్ ఇస్తే ఎట్టి పరిస్థితులను చేస్తాం. ఎందుకంటే ఈ గట్టే మాకు గౌరవం ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాం. నారా లోకేష్ గారే ఈ రోజు తెలుగుదేశం పార్టీ భవిష్యత్